హాయ్ ఫ్రెండ్స్, మనము ఫ్లెమింగో ఫెస్టివల్కి అక్కడ జరిగేటువంటి అరేంజ్మెంట్స్ ఏంటనేది మనం వెళ్ళొచ్చాము. సో ఇక్కడ వచ్చి నేషనల్ హైవే 16కి దగ్గరలో ఇక్కడ మన పంజాబీ దాబా ఉంది. సో పంజాబీ దాబా ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళ టేస్ట్లు కానీ అంతా కూడా చూడండి బాగుంటుంది. ఇది హైవేని ఆనుకునే ఉంది, చాలా బాగుండే టేస్ట్ కూడా. మనం మామూలుగా ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళి స్పైసీ కానీ ఇవన్నీ కెమికల్ ఫుడ్, బిర్యానీలు అవన్నీ తింటాం. సో ఇక్కడ హెల్తీ ఫుడ్ తినచ్చు, బాగుంది. చూడండి, ఇప్పుడు డే టైంలో ఇంత మంచి లొకేషన్ ఉంది. ఇంకా నైట్లో అయితే మీకు పార్కింగ్ కానీ ఇట్లా ఏమి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా పీస్ఫుల్గా ఉంది, మంచి లొకేషన్. మాకైతే బాగా నచ్చిందండి. హైవేని ఆనుకునే ఉంది. సో ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా వచ్చినప్పుడు. ఇట్లా ఇది నేలపట్టు. సో 19th నుంచి నేలపట్టులో ప్రోగ్రాం ఉంటే, అదే ఫ్లెమింగో ఫెస్టివల్కి. ఈ ఒకవేళ ఫ్లెమింగో ఫెస్టివల్కి వచ్చినప్పుడు మీరు ఇక్కడ హ్యాపీగా ఆగి టేస్ట్ చేయొచ్చు. చాలా బాగున్నాయి, తినచ్చు. మీరు ఫ్యామిలీతో వచ్చినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది దాబా. ఓకే, ఒకసారి చూడండి మీరు. పార్కింగ్ ఇది ఎట్లా రావాలి ఏమనేది హైవేలో చూపిస్తాను. లొకేషన్ మంచి లొకేషన్ ఇది. ఎటువంటి పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ, నాయిస్ పొల్యూషన్ కానీ ఏం లేదండి. చాలా బాగుంది. చూడండి, ఇక్కడంతా గ్రీనరీ, చుట్టుపక్కల పొలాలు, మంచి అట్మాస్ఫియర్ అండి ఇది. చూసారా, ఇక్కడ పంజాబీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఫుడ్ని, వాళ్ళ అభిమానాన్ని ఎన్నుకొని చూడండి. మా సాయి చాలా కొండలు ఆఫ్ రోడింగ్ చేస్తున్నాడు తారులో. మేము తారులో వచ్చామండి, ఊరికే జోక్ విన్నాము, కానీ వెళ్తాం తారులో తొందరలో. సో ఇది టువర్డ్స్ నేలగట్టు. సో ఇది టువర్డ్స్ నెల్లూరు, శ్రీకాళహస్తి సైడ్. చూడండి, హైవే చుట్టూ గోరింటాకు చెట్లు. ఎంత గోరింటాకు కావాలంటే అంత గోరింటాకు తీసుకోవచ్చు. సో చూడండి, సో ఈ గ్రామం పేరు ఏదో గ్రామం అని చెప్తాను, గొబ్బియాలంట. నేలబల్లి గ్రామం. సో ఇక్కడ ఒక స్కూల్ ఏదో ఉంది. ప్రైవేట్ రెస్టారెంట్లు ఉన్నాయండి. మీకు చేసినట్టు కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, అంటే మీరు టేస్ట్ చేయొచ్చు. నేలబల్లి, ఈ గ్రామం పేరు నేలబల్లి. మీరు ఇక్కడ ఇట్లా కూడా ఆపి ఇక్కడ తినచ్చు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. రోడ్ క్రాస్ చేసేటప్పుడు హైవే ఇది. సో ఇదండి.